సంవత్సరాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి సార్ నీళ్లు నిధులు నియామకాల్లో 10 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన సమయంలో ఏ రకమైన న్యాయం జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అటు కృష్ణా గోదావరి జిల్లాల్లో దోపిడీ మొదలైంది. ఆ దోపిడీని అరికట్టడానికి మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పాలమూరు ప్రాజెక్టుని పండబెట్టారు. అలాగే అన్న ఇక్కడ సీతారామ ప్రాజెక్టు 2 సంవత్సరాలైంది. సీతారామ ప్రాజెక్టు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉందో దానికి కనీసం అంగుళం కూడా ముందుకు కదలని పరిస్థితి. ఇక్కడ గెలవటం కోసం ఆ రోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన కాంగ్రెస్ మంత్రులందరూ ఇవాళ సమాధానం చెప్పాలా. ఏమంటున్నామంటే ఆ రోజు ఏం చెప్పారు? సీతారామ నీళ్లు ఈడికి తీసుకొస్తాం, అక్కడ కడుగుతాం, ఇక్కడ చల్లుకుంటాం, ఇవన్నీ చెప్పారు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ పాలేరు నియోజకవర్గానికి కానీ, ఖమ్మం నియోజకవర్గానికి కానీ, వైరా నియోజకవర్గానికి కానీ, లేదా పాత కృష్ణ ఆయకట్టు కింద సాగైతున్న సత్తుపల్లి మధుర నియోజకవర్గాల్లో కానీ ఒక్క బొట్టైనా సరే సీతారామ ప్రాజెక్టు కింద గోదావరి నీళ్లు పారిచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైతే మనం మొదలు పెట్టామో, ఎక్కడైతే పూర్తి చేశామో ఆ పంపులకి మోటార్లు నొక్కారు, నీళ్లు నెట్టింది అల్లుకున్నారు, ఖతమైపోయింది. అన్న మొన్న మీటింగ్లో చెప్పినట్టు కేసీఆర్ గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డి ఉద్యమం తర్వాత మళ్ళీ ఉద్యమం ఎత్తుకోవాల్సింది ఖమ్మం జిల్లా నుంచే, అది కూడా సీతారామ ప్రాజెక్టు కోసం. ఇక్కడ కొత్తగూడెం మాజీ శాసనసభ్యులకు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధానంగా ఉద్దేశం కొత్తగూడెం జిల్లాలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో కూడా ఇల్లందు నియోజకవర్గం కానీ, పినపాక్ కానీ, భద్రాచలం కానీ సున్నా ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు పారే పరిస్థితి లేదు. 3 పంప్ హౌజులు పూర్తి చేసి 8 ప్యాకేజీలు పూర్తి చేసి మనం ప్రాజెక్టు కింద ఆల్రెడీ 9,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు దాన్ని ఎస్టిమేట్లు 19,000 కోట్లకు పెంచారు తప్పితే ఏమాత్రం ముందుకు పడని పరిస్థితి. ఇక వాళ్ళు ఎందులో బిజీ ఉన్నారా అంటే 2 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ల చుట్టూ రాత్రులు తిరగటం, ప్రలోభాలు పెట్టడం, ఆ నాయకులు గుంజుకుంటాం ఈ నాయకులు గుంజుకుంటానికి తప్పితే ఖమ్మంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు మంత్రులు బొచ్చ పట్టుకొని బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ఇళ్ల ముందు, బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల ముందు మీరు రండి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీఆర్ఎస్ నాయకులకున్న నాయకత్వ పటిమాది, వాళ్ళకున్న పోరాట స్ఫూర్తి అది. అందుకని అట్లాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి. కాబట్టి మీ అందరూ కూడా మీకు చెప్పేది ఒక్కటే, 5 నియోజకవర్గాలు వచ్చిన కార్యకర్తలకి, సర్పంచులకి దయచేసి పార్టీ కష్టంతో, మీ కష్టంతో గెలిచి ఈ రాబోయే 3 సంవత్సరాలు మీరందరూ కూడా రథసారథులుగా ఈ గ్రామాల్లో ముందుకు నడపాలా. ఓడిపోయిన వాళ్ళు కూడా దిగులు చెందొద్దు. మనకు రాబోయే ఎన్నికలు ఏమొచ్చినా కూడా అందులో లేదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు సరైన గుర్తింపు ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు మీరందరూ కాదు ఒక 2 నిమిషాలు వెంకటవీరయ్య గారు మాట్లాడారు. వెంకటవీరయ్య గారు ఒక 2 నిమిషాలు వారు వచ్చారు కాబట్టి మాట్లాడేశారు. ఓకే, మన కన్నాలు ఉపేందర్ రెడ్డి గారు 1 నిమిషం మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతాం. వేదిక మీద ఉన్న మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన సర్పంచులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ చూశారు గత సర్పంచ్ ఎలక్షన్లలో ఏం జరిగిందో. ఇదే పోరాట పటిమతోని ఖచ్చితంగా వచ్చే మనకు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వస్తాయి. అన్ని ఎలక్షన్లలో ఇంతకంటే ఇంకా మంచిగా పోరాడి ఇంకా మంచి ఫలితాలు సాధించి మనం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని, ఇదే స్ఫూర్తిని మరొక 3 ఏళ్లు కొనసాగించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మన ఖమ్మం జిల్లా నుంచి కనీసం 8-9 గెలిచి ఖచ్చితంగా మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు ఉపేందర్ రెడ్డి గారికి. అలాగే ఇప్పుడు మన మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు పువ్వాడ గారికి, గౌరవనీయులు పెద్దలు, మన యువ నాయకుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి
కేటీఆర్ గారితో ఇప్పటిదాకా నేను ర్యాలీలో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా నేనే పరేషాన్ అయిపోయినా. చిన్న చిన్న పిల్లలు సంకలు ఎత్తుకున్న పిల్లలు కూడా చెయ్యి ఊపుతారు. అసలు ఇది ఏంటి అనేది నాకైతే నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కానీ ఆ విధంగా స్పందన బడికి ఎప్పుడు చూడలే, అంత పెద్ద స్పందన. అందుకని వారికి కేటీఆర్ గారికి అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో, ఏ విధంగా మన జెండాని నిలబెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు 3 మంత్రులు ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు. కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు. మళ్ళీ బిడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు, మీరేదో అనుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు, చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు. మీకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ వెంటాడతాం, వెనకాడతాం. మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు. మీ అందరికీ నేను కోరుకుంటున్న ఒకటే, ఇవాళ నిజంగా కనుక గ్రామాల అభివృద్ధి జరిగినాయి అంటే, అసలు గ్రామాలకి గుర్తింపు వచ్చిందంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి వల్ల. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యం అన్నారో, అటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామాల్లో ఉన్న ప్రజలు, గ్రామం అభివృద్ధి జరగాల, గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, రైతాంగం అందరూ కూడా బాగుండాలని మన నాయకుడు కేసీఆర్ గారు గ్రామాల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. భారతదేశ చరిత్రలో ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ఏ విధంగా డెవలప్ చేసిండో మీకు అందరికీ తెలుసు. ఇంకా నాకు చాలా మాట్లాడాలి కానీ మన అందరం కూడా మన యువ నాయకుడు మాటలు వినటానికి వచ్చినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఇవాళ యూరియా సమస్య ముండమోపు మంత్రులు యూరియా కట్టి ఇవ్వలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. అరే నేను పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నాను. మనకి 2019-20లో కొద్దిగా యూరియా సమస్య ఉండే సార్. ఆ రోజున కేసీఆర్ గారు మా అందరు కూడా పిలిచిండు. కేసీఆర్ గారు పిలిపించి అరే పార్లమెంట్ నడుస్తుంది, ఇక్కడ యూరియా కొంత ఉన్నప్పుడు కూడా ముందు చూడబట్టి యూరియా కొరత వచ్చినట్టుంది, మీరు పార్లమెంట్ స్తంభింపజేయమన్నాడు. వెంటనే పార్లమెంట్ స్తంభింపజేసినాం. అప్పుడు ఆ మంత్రి అయ్యా మీకు కావాల్సినంత యూరియా ఇస్తాను, నా దగ్గర యూరియా ఉంది కానీ రైల్వే వ్యాగన్లు లేవన్నాడు. మళ్ళా రైల్వే వ్యాగన్ల గురించి వెనకాల పడి మన నాయకుడు కేసీఆర్ గారు ముందు చూపు వల్ల ఏ రోజున కూడా రైతాంగానికి ఎలాంటి చిన్న ఇబ్బంది లేదు. అది కరెంటు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ధాన్యం విషయంలో కానీ అటువంటి నాయకుడు ఇవాళ మన రైతాంగం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఊళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, మళ్ళా మన అందరం బాగుండాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే, మన గ్రామాలు బాగుండాలంటే, మన పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మళ్ళా మనకి కేసీఆర్ గారే రావాలి. ఆయన నాయకత్వం మీదనే ముందుకు పోవాలి. పట్టణాలు కూడా ఎంత అభివృద్ధి జరిగినాయి, దానికి ఉదాహరణ మన ఖమ్మం పట్టణమే. ఖమ్మం చరిత్ర నాకు బాగా తెలుసు. 30 సంవత్సరాల నుంచి గల్లీ తిరిగినవాడిని. ఏ గల్లీలో ఏంటి అనేది కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఇంతకుముందు వేరే పార్టీలు ఉన్నప్పుడు చేస్తామని చెప్పేటోళ్ళు కానీ అభివృద్ధి చేయలేకపోయాము. ఇవాళ ఖమ్మం